హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు ఛానల్. నేను మీ మధుమిత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ అనమాట. సో ఇది ప్రసాదంలోకైనా, లంచ్లోకైనా, టిఫిన్లోకైనా, నైట్ డిన్నర్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనమైతే 1:2 రేషియోలో అయితే రైస్లోకి వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఒక 2-3 సార్లు వాష్ చేసుకొనేసి కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ 1:2 రేషియోలో అయితే వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా వెళ్ళిపోయాక ఓపెన్ చేసేసుకోవడమే. ఇక్కడ ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి శనగిత్తనాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి అయితే మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇవి అడ్జస్ట్ చేసుకోండి. మీరు మొత్తం ఎండుమిర్చి అయినా వేయచ్చు, అది మీ ఇష్టం. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ ఫ్రై చేయకండి. మిక్సీలోకి వేసుకొనేసి కొంచెం చల్లారిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసి పేస్ట్ చేసేసుకోండి. మళ్ళీ ఎక్కువ స్మూత్గా అయితే బ్లెండ్ చేయకండి. దాని తర్వాత మరి ఆయిల్ ప్యాన్లోకి వేసుకొని వేరుశనగపప్పు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం కరివేపాకు వేసి మిక్స్ చేయాలి. దాని తర్వాత ఎండుమిర్చి, చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను. చిన్న కట్ చేసేసాను. ఇది ప్రసాదం కోసం చేస్తే మీరు ఆనియన్స్ అయితే యాడ్ చేయకండి, ఇంట్లో తినడానికైతే వేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మనకి ఇది ఎక్కువసేపు అయితే పట్టదు. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వీడియో క్లిప్లో చూసిన విధంగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు అయితే టైం పట్టదు మనకి ఫ్రై అవ్వడానికి. సో మనకి ఫ్రై అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసుకోవడమే ఒకసారి మనము. సో ఇంకా మీకు రైస్ చూసుకుంటే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, బాగా చూస్తున్నట్టయితే మీరు. సో దాన్ని తీసుకెళ్ళేసి అయితే దాంట్లోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. మనం ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ టేస్ట్ డబల్ అవ్వడానికి కోసం హాఫ్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. అండ్ మనం ఇప్పుడు వ్యూస్ చేసుకుంటే మన ఛానల్లో స్టార్టింగ్ కంటే కొంచెం బాగానే వస్తున్నాయి షార్ట్స్ పెట్టినప్పటి నుంచి. అంతా మీ వల్లనే, థ్యాంక్ యూ. అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్, స్టే హ్యాపీ.